రీజనల్ హెడ్ కమలాకర్ గారికి, అలాగే టీఎస్ఆర్టీసీ డిపో మేనేజర్ రాంప్రసాద్ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన టీఎస్ఆర్టీసీ సిబ్బంది అందరికీ, అలాగే టీఎస్ఆర్టీసీ ఈ క్లెయిమ్ అమౌంట్, ఇన్సూరెన్స్ క్లెయిమ్ అమౌంట్ తీసుకోవడానికి విచ్చేసిన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, అలాగే యూనియన్ బ్యాంక్ సిబ్బందికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలంగాణ స్టేట్లో 10 రీజనల్ ఆఫీసెస్, అలాగే 690+ బ్రాంచెస్తో దాదాపు 1,33,00,000 మంది కస్టమర్స్కి సర్వీసెస్ అందిస్తుంది. అలాగే మనకి అగ్రికల్చర్లో దాదాపు 25,000 కోట్లు మనం లెండింగ్ చేయడం జరిగింది. రిటైల్ సెక్టర్లో దాదాపు 26,000 కోట్లు, ఎంఎస్ఎంఈ సెక్టర్కి 12,000 కోట్లు, అలాగే లార్జ్ కార్పొరేట్ కస్టమర్స్, అలాగే మిడ్ కార్పొరేట్ కస్టమర్స్కి దాదాపు 25,000 కోట్లు రుణ సదుపాయం ఈ 690 బ్రాంచెస్ నుంచి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవే కాకుండా మనకి సాలరీడ్ ఎంప్లాయీస్కి మంచిగా స్ట్రక్చర్డ్గా ఒక స్కీమ్ యూఎస్ఎస్ఏ 1, యూఎస్ఎస్ఏ 2 అని చెప్పి స్కీమ్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో పార్ట్లో భాగంగా టీఎస్ఆర్టీసీ, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ లీడింగ్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్, ఆల్మోస్ట్ 33,000 ఎంప్లాయీస్ని మనం యూనియన్ బ్యాంక్లో కవర్ చేయడం జరిగింది. ఇందులో ఆర్టీసీ ఎంప్లాయీస్కి ఎవరైతే శాలరీ అకౌంట్ కవరేజ్ తీసుకున్నారో యూనియన్ బ్యాంక్ ద్వారా వాళ్ళకి 1 crore వరకు ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఈ అకౌంట్స్ తీసుకున్న వాళ్ళకి 2 types ఆఫ్ డెబిట్ కార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. యూఎస్ఎస్ఏ 1లో వచ్చి 4 lakhs రూపే ప్లాటినం డెబిట్ కార్డ్ తీసుకున్న వాళ్ళకి అడిషనల్గా 4 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్, అలాగే రూపే సెలెక్ట్ డెబిట్ కార్డ్ తీసుకున్న కస్టమర్స్కి వాళ్ళు లేటెస్ట్ ట్రాన్సాక్షన్స్ ప్యాటర్న్ ప్రకారం 15 lakhs వరకు కూడా కవరేజ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కూడా 5 లక్షల నుంచి దాదాపు 1 కోటి రూపాయల వరకు కూడా ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఈ శాలరీ స్ట్రక్చర్లో, శాలరీ టైప్లో భాగంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రీ హాస్పీ క్యాష్ ఫెసిలిటీ కూడా 15,000 వరకు ఒక 30 days ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా టీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఈ శాలరీ అకౌంట్స్ కూడా టీజీ జెన్కో, టీజీ ట్రాన్స్కో ఇటువంటి అదర్ ఆర్గనైజేషన్స్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. రీసెంట్గా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఆనరబుల్ సీఎం గారి ఆధ్వర్యంలో, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి టోటల్ స్టేట్లో ఉన్న ఎంప్లాయీస్ అందరితో కూడా శాలరీ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఒక ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. షార్ట్లీ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కూడా స్టేట్ గవర్నమెంట్తో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేయబోతుంది. దాంట్లో పార్ట్లో భాగంగా ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ అందరు ఎంప్లాయీస్కి కూడా పెద్ద ఎత్తున ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఫెసిలిటీస్ని వినియోగించుకోవాల్సిందిగా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని, అలాగే టీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరినీ కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు ఇక్కడ పరకాల టీఎస్ఆర్టీసీ డిపోలో వన్ ఆఫ్ ది ఎంప్లాయీ రవి గారు, ఆయన యాక్సిడెంటల్గా చనిపోవడం జరిగింది. వాళ్ళ నామినీ లతా గారికి 1 crore రూపీస్ ఇన్సూరెన్స్ చెక్ ఇప్పుడు ఈ కార్యక్రమంలో ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఈ ఇన్సూరెన్స్ చెక్ని కూడా ప్రాపర్గా వాళ్ళకి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసి ఈ ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా ప్రాపర్గా వాళ్ళు వినియోగించుకునేటట్టు వాళ్ళకి గైడ్ చేయమని చెప్పి బ్రాంచ్ మేనేజర్ గారికి, అలాగే రీజనల్ ఆఫీస్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు.